ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనదండి. అసలు ఏకాదశి అన్న దేవతే ఈ కార్తీక మాసంలో జన్మించిందని ఒక నమ్మకము. అందుకని కార్తీక బహుళ ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అంటాము. అయితే ఈరోజు వీడియోలో ఈ ఉత్పన్న ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఉపవాసం ఏ రోజున ఉండాలి, ఇంకా పాటించవలసిన నియమాలు ఏంటి, ఉపవాస విరమణ సమయం ఏంటి, ఇంకా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తాము. విష్ణువును ఆరాధించడం ద్వారా మనకు ఉన్న అన్ని బాధలు పాపాలను తొలగిస్తాడని నమ్మకం అండి. కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటాము. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి దేవత ఈ రోజునే ఉద్భవించిందండి. ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, సంతానం, సుఖం, మోక్షం, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ముందుగా ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాయండి. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 15వ తేదీ అనగా శనివారం రోజున తెల్లవారుజామున 3:13 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం నవంబర్ 16వ తేదీ అనగా ఆదివారం రోజున తెల్లవారుజామున 3:45 వరకు అయితే మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. మనం ఉదయం సమయం చూసుకొని ఏకాదశి అయితే నిర్వహించుకుంటాము. అంటే దీని ప్రకారం మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 15వ తేదీ అనగా శనివారం రోజునండి. మనకి శనివారము ఇంకా ఏకాదశి 2 కలిసి రావడం చాలా విశేషమైందండి. ఈ రోజున కనుక మనం విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి మనం ఇంట్లో పూజ అయితే చేసుకోవాలండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాళ్ళు మనం దశమి నుండే నియమాలైతే పాటించాలండి. దశమి రోజు సాయంత్రము మనం భోజనం అనేది తీసుకోకూడదండి. పాలు పండ్లను తీసుకోవాలి. తర్వాత ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఒకవేళ మీరు పూర్తి ఉపవాసం అనేది ఉండలేమనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. మీ ఇష్టం, మీ ఆరోగ్య ప్రకారం బట్టి మీరు ఎలా ఉండాలనుకుంటే అలాగైతే ఒకవేళ మేము అది కూడా ఉండలేమనుకునే వాళ్ళు పాలు పండ్లు తీసుకొని ఆ రోజు ఉపవాసం అయితే పాటించవచ్చండి. ఎందుకంటే రోజున భోజనం అనేది చేయకూడదు, అంటే అన్నం అనేది తినకూడదు అంటారు. ఈ పూజకి ముందుగా పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. ఎందుకంటే మనకి శనివారము ఏకాదశి 2 కలిసి వచ్చింది కాబట్టి ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి పిండి ప్రమిదలు అయితే చేసుకోవాలి. బియ్య పిండి ప్రమిదలు. నేను ఇక్కడ కొంచెం 2 కప్పులు బియ్య పిండి అయితే తీసుకున్నాండి. దాంట్లో కొంచెం బెల్లము, అరటిపండు, పాలు వేసుకొని ఈ పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. ఈ పిండి ప్రమిదలని మనం 2 చేసుకోవచ్చు, లేదా 5 చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీరు ఎన్ని చేసుకోగలిగితే అన్నైతే చేసుకొని ఈ పిండి ప్రమిదలు అయితే పెట్టుకోండి. ఇంకా మనకి శనివారము ఏకాదశి 2 కలిసి వచ్చింది కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతం ప్రారంభించాలనుకుంటున్నారో వారైతే ఈ రోజునైతే ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈ రోజంతా ఉపవాసం ఉండే వాళ్ళు ద్వాదశి రోజు అంటే 16వ తేదీన ఉదయం మరలా పూజ చేసుకొని ఈ ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. అసలు ఈ ఏకాదశి ఏకాదశి అనే దేవత ఈరోజే ఉద్భవించిందండి. ఈ దాని వెనక ఒక కథ అయితే ఉందండి. ఆ కథ ఏంటో ఇప్పుడు నేను తెలియజేస్తాను. అనగనగా మురాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడండి. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలదూవడం మొదలుపెట్టాడు మురాసుడు. ఆ బ్రహ్మ రాక్షసుని బారి నుంచి తమను కాపాడుకుందామని ముల్లోకాల్లోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది. ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు. విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకున్న విషయం తెలుసుకున్న మురాసుడు అతని దగ్గరికి వెళ్ళాడు.
సంహరిద్దామని. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో నుండి ఒక వెలుగైతే వచ్చిందండి. విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి అయితే ప్రభవించింది. ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది ఏకాదశి దేవత. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని ఇచ్చాడు. దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించిపోవాలని కోరుకుంది. ఆమె కోరికలకు విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశి విశిష్టత ఏర్పడిందండి. అందుకే మనకి అప్పటి నుండి ఏకాదశి తిథి విశిష్టత అయితే పెరిగింది. ఈ పూజ అనేది మనం పూజా పీఠం ఏర్పాటు చేసేని చేసుకోవచ్చండి, లేదా మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. నేను ఇలాగ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి, లేదా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు, లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారమైనా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. 3 గుప్పెలు బియ్యం వేసి క్లాత్ పైన మనం వాటిపైన పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నా అండి. ఇంకా మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించండి. తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా స్వామి అమ్మవార్ల చిత్రపటం ఉన్నా పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలు అయితే చేసుకున్నా అండి. ఈ పిండి ప్రమిదలు అనేది చేసుకొని వాటిలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తైనా వేసుకొని మనం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకొని దీపారాధన చేసుకోవాలండి. లేదా మనకి పువ్వొత్తు ఉంటుంది కదండి, ఆ పువ్వొత్తైనా పెట్టుకొని మనం వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకొని పువ్వొత్తుంటే అది ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తి అనేది పెట్టుకొని మనం ఎప్పుడైనా దీపారాధన చేయడము ఏకహారతో కానీ లేదా అగరబత్తులతో కానీ చేయాలండి. డైరెక్ట్గా అగ్గిపెట్టెతోనే చేయకూడదు. అగరబత్తులతో దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరం కానివ్వండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. నేను స్వామివారి అష్టోత్తరం చదువుకుంటా. మీ దగ్గర తులసి దళాలుంటే తులసి దళాలతో పూజ అయితే చేసుకోండి, లేదా మీ దగ్గర పుష్పాలుంటే ఏ పుష్పాలుంటే ఆ పుష్పాలతో చక్కగా పూజ అయితే చేసుకోండి ఈ రోజున. ఇంకా రోజంతా ఉపవాసం ఉండి మరలా సాయంత్రం పూజ అయితే చేసుకోండి. మళ్ళీ ఉపవాసం ఉన్న వాళ్ళు నెక్స్ట్ తర్వాత రోజు అంటే ఆదివారం రోజున ఉదయము పూజ చేసుకొని ఉపవాస విరమణ చేయాలి. లేదంటే రోజంతా ఉపవాసం ఉండలేమనుకునే వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చండి. ఈ ఏకాదశి కదండి, మనం ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశిలో మనం ఎట్లాగైతే పూజ అయితే చేసుకుంటామో, ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో అలాంటి నియమాలు అలాగే పూజ ఈ ఏకాదశి రోజు కూడా చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా చివరిగా నేను ఇక్కడైతే నారికేళం సమర్పించి కర్పూర హారతి అయితే ఇచ్చాను. స్వామి వాళ్ళకి నైవేద్యం అనేది సమర్పించండి. మీ వడపప్పు పానకం ఇలాంటివి అయితే నైవేద్యం అయితే సమర్పించవచ్చు ఈ రోజున. ఈ విధంగా తేలికగా మనం ఈ ఉత్పన్న ఏకాదశి రోజున స్వామి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.